హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అశోక్ సార్ క్లాసెస్. సో ఇది ఇవాళ ఇండియన్ పాలిటీ మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. అంటే పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో మీకు తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దాంట్లో భాగంగా మనకి ప్రియంబుల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, తెలుగు మీడియంలో దీన్నే పీఠిక అంటారు లేదా ప్రవేశిక అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ చాప్టర్ మొత్తం మీరు వింటే, అంటే ఈ క్లాస్ మొత్తం మీరు వింటే యూపీఎస్సీ లెవెల్ పీవైక్యూస్ కూడా మీరు ఆన్సర్ చేసేలాగా డిజైన్ చేసాం. అండ్ ఆల్రెడీ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేసాం. సో లెట్స్ బిగిన్. ముందుగా మనము ప్రతి ఒక్క స్కూల్ టెక్స్ట్ బుక్లో కానీ, ఓకేనా, లేదా మన కాలేజ్ టెక్స్ట్ బుక్స్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. బట్ మనం ఇగ్నోర్ చేస్తూ వస్తున్నాం. ఏంటిది ఇది అంటే, దిస్ ఈజ్ అవర్ ప్రియంబుల్. ఓకేనా, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఒరిజినల్ ప్రియంబుల్, రైట్ సైడ్లో కనిపించేది అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఉన్న ప్రియంబుల్ అనమాట. ఓకేనా, సో దీన్ని సింపుల్గా చెప్పుకోవాలి అంటే, మన భారతదేశానికి అంటే ప్రతి కంట్రీ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్గా మనకి రాజ్యాంగాలు ఉంటాయి అన్నమాట. వాటిని కాన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాహుల్ గాంధీ గారు ఒక పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటిది అంటే కాన్స్టిట్యూషన్. ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని మనకి అలా చేత్తో చూపించే స్టాచ్యూలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వై ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే, ఒక కంట్రీ ఎలా రన్ అవ్వాలి అంటే ఆ కంట్రీకి ఉన్న సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఒక పుస్తకంలో రాయడం జరిగింది. దాన్నే కాన్స్టిట్యూషన్ అంటాం, తెలుగులో రాజ్యాంగం అని చెప్పి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా, ఆ రాజ్యాంగానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనీ బుక్, ఓకేనా, ఏ బుక్ తీసుకున్నా బుక్ ముందు ప్రీఫేస్ అని ఉంటుంది. ఓకేనా, ప్రీఫేస్ అంటే ఏంటి, ఆ బుక్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా జిస్ట్ లాంటిది మీకు అక్కడ ఇస్తూ ఉంటారు అనమాట. దాన్నే ప్రీఫేస్ అని అక్కడ మనం కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టేక్ బుక్. నేను ఒక బుక్ తీసుకుంటాను ఇప్పుడే మీకోసం. ఎస్, సో నా దగ్గర తెలంగాణ మూమెంట్ బుక్ ఉంది, వి ప్రకాష్ బుక్ ఉంది. దీనికి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను లైవ్లోనే. ఇక్కడ చూడండి, మై వర్డ్ ఆర్ ప్రీఫేస్ అని చెప్పేసి ఉంది కదా. ఇన్ ద సేమ్ వే అంటే మన రాజ్యాంగానికి కూడా ఒక ప్రీఫేస్ ఏంటిది అంటే ఈ యొక్క ప్రియంబుల్ అనమాట. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ బుక్, ఓకేనా, లిటరల్లీ చెప్పాలి అంటే మన కాన్స్టిట్యూషన్ ఉంది కదండి. ఓకేనా, ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనే పదం కనిపిస్తుంది కదా. ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి 1946లో, ఓకేనా, 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయిందనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని ఉంది. ఓకేనా, దాంట్లో ఎవరు ఉంటారు, మన ఎమ్మెల్యేలు ఉంటారు అనమాట. ఓకేనా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీని ఫామ్ చేసింది ఎవరు, ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క మెంబర్స్ అనమాట. అందుకే మనం ఎమ్మెల్యేలు అని పిలుస్తూ ఉంటాం. ఇన్ ద సేమ్ వే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఓకేనా, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయిందనమాట 1946లో. ఓకేనా, అలా ఫామ్ అయిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మన రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది. దీంట్లో మనకి వేరియస్ కమిటీస్ ఉంటాయండి. మీరు బాగా వినే ఉంటారు, డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పేసి, మేజర్ కమిటీస్, మైనర్ కమిటీస్. అలా వీళ్ళందరూ కూడా కష్టపడ్డారండి. ఎన్ని రోజులు కష్టపడ్డారు, మనకి 2 years 11 months 18 days కష్టపడితే మన రాజ్యాంగం అనేది తయారైంది. ఓకేనా, 2 years 11 months and 18 days కష్టపడితేనే మన రాజ్యాంగం అనేది తయారైంది అనమాట. ఓకేనా, ఎస్. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూసుకుందామండి. ఓకేనా, అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏమేమి ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. మీరు ఇమీడియట్గా నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా, ఎస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసింది కదండి. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాని యొక్క ప్రియంబుల్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు అర్థమైనట్టుంది. అదే ఫర్దర్గా మనం ఇంకా డిస్కస్ చేద్దాంలేండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏం కావాలో ఫస్ట్ అది చూసుకుందాం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకేనా, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను గమనించిన క్వశ్చన్ ఏంటి అంటే, వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, మన ప్రియంబుల్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియాతో స్టార్ట్ అవుతుందా, వి ద సిటిజన్స్ ఆఫ్ ఇండియాతో స్టార్ట్ అవుతుందా, ఐ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. అలా మనకు ఒక 4 ఆప్షన్స్ ఇస్తారండి. ఓకేనా, బట్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియాతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఫామ్ అయిందనమాట. ఓకేనా,
We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure all its citizens justice, liberty, equality and fraternity అనేది మనకి పదాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ మనం చూసుకున్నట్లయితే కేవలం సావరెన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీలో మనకి ఇక్కడ ఇంకొక పదం యాడ్ అయిందండి. మనకి ఏం పదం యాడ్ అయింది? యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే పదం ఉంది చూసారా? ఇక్కడ ఈ ఇంటిగ్రిటీ అనే పదం యాడ్ అయిందన్నమాట. ఓకేనా? ఇంటిగ్రిటీ అనే పదం మనకి ఇక్కడ ఉండొచ్చు చూడండి. అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి అన్నారు. ఇంటెగ్రిటీ అనేది అక్కడ లేదనమాట. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటిగ్రిటీ యాడ్ అయింది. ఓకే, ఎస్. చూద్దాం, అన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం మనం. ముందుగా సావరెన్ అంటే ఏంటి అంటే, మన భారతదేశం ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ కంట్రీ అయింది, మేము ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఓకేనా? అండ్ ఇండియా అనేది ఒక సోషలిస్ట్ కంట్రీ. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, అంటే అన్ని మతాలు కూడా మనకి సమానం. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్షన్స్ ద్వారా మన లీడర్స్ మనం ఎన్నుకుంటాం. అండ్ ఇండియా ఈజ్ ఎ రిపబ్లికన్ కంట్రీ, వీ హ్యావ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. ఓకేనా? రిపబ్లికన్ అంటే మనకి రెండు గుర్తొస్తాయండి. ఒకటి మొనార్క్ ఉంటారు. మొనార్క్ అంటే ఎవరు? మనకి ఇక్కడ ఐదర్ కింగ్ కానీ క్వీన్ కానీ హెరిడేటరీ, అంటే వాళ్ళు వారసత్వంగా వాళ్ళ రూలర్స్ ఎన్నుకుంటూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్లో క్వీన్ ఎలిజబెత్ ఉన్నారు అనుకోండి, ఆవిడ చనిపోయారంటే ఇంకొకరు వచ్చేస్తారు ఆమె స్థానంలో కల. అండ్ మనకి ఇంకొకటి ఆన్ ద అదర్ హ్యాండ్ మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ అనమాట. ఐదర్ డైరెక్ట్ కానీ ఆర్ ఇండైరెక్ట్గా మనం ఎలక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కానీ డైరెక్ట్గా ఎన్నుకోవడం, అండ్ మన ఇండియాలో కూడా ఇండైరెక్ట్గా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు అనమాట. అంటే వీ హ్యావ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ మీన్ బై రిపబ్లిక్. ఓకే, అండ్ దీని తర్వాత ఎగ్జామ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎలా ఫామ్ అవుతుందంటే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ ఆర్డర్ ఉంది చూసారండి మనకి ఇక్కడ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అండి. ఓకేనా? ఈ ఆర్డర్ అడుగుతారు: సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ కంపల్సరీ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ సోతో స్టార్ట్ అవుతుంది చూడండి. సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే సావరెన్, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అను, సావరెన్, డెమోక్రటిక్, సోషలిస్ట్, సెక్యులర్, రిపబ్లిక్ అలా ఎలాగైనా మార్చచ్చు. బట్ మనం ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అనుకుంటే ఈ ఆర్డర్ని మీరు బై హార్ట్ చేయండి. ఓకేనా? ఆల్రెడీ మనకి ఇక్కడ వి ద పీపుల్ ఆఫ్ ఇండియాతో ఒక క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఈ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఒక క్వశ్చన్ అయిపోయింది అన్నమాట. రైట్, పక్కన పెట్టేద్దాం. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఏ అమెండ్మెంట్ ద్వారా మనకి ఒక 3 పదాలు యాడ్ చేశారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. అది నేను డైరెక్ట్గా మీకు క్వశ్చన్స్లో చూపిస్తానండి. ఓకేనా? నెక్స్ట్, ద ఐడియల్స్ ఆఫ్ జస్టిస్. ఓకేనా? అంటే సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్, ఇది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాము అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారండి మనకి ప్రీవియస్గా. ఓకేనా? రష్యన్ రెవల్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు మనకి. ఓకేనా? 1917 లేదా పాత రోజుల్లో యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు. ఓకేనా? యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేవాళ్ళు, యుఎస్ఎస్ఆర్. అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి మన ప్రియంబుల్లో ఈ పదాలు యాడ్ చేశారనమాట. ఐడియల్స్ ఆఫ్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. ఇవి కూడా అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. వాట్ ఆర్ ద ఐడియల్స్ ఆఫ్ జస్టిస్? సోషల్ జస్టిసా, ఎకనామిక్ జస్టిసా, పొలిటికల్ జస్టిసా, ఇంకేదన్నా యాడ్ చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ మనకి ప్రియంబుల్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఈ 3 కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ అండి. మనకి 1789 నుంచి 1799 మధ్యలో జరిగిన ఫ్రెంచ్ రెవల్యూషన్. ఈవెన్ మన యూట్యూబ్లో ఒక ప్లేలిస్ట్ సెక్షన్ క్రియేట్ చేసాం మనం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కావాలంటే మీరు మన యూట్యూబ్ ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్తే హిస్టరీ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, లేదా ఫ్రెంచ్ రెవల్యూషన్ ఐ థింక్ సపరేట్ ప్లేలిస్ట్ కూడా ఉంది. చూడండి, మీకు ఫ్రెంచ్ పీపుల్ ఎలా రివోల్ట్ అయ్యారు అనేది మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఈ 3 ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ
వర్ టేకెన్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. ఓకేనా, అది మనకి ఫ్రాన్స్ అంటే లేదా ఫ్రెంచ్ రెవల్యూషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ ఆర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949, అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నామండి, 1946 నాటికి మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. అది ఎప్పుడు ఎండ్ అయింది, 26th day of November, అంటే 26 November 1949కే మన రాజ్యాంగం అనేది తయారైపోయింది అనమాట. ఓకేనా, అంటే 2 years 11 months 18 daysకి మన రాజ్యాంగం తయారైపోయింది. ఓకేనా, వి డూ హియర్ బై అడాప్ట్ ఎనాక్ట్ అండ్ గివ్ అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ ప్రియంబుల్లో కూడా మెన్షన్ చేసేసారు. అండ్ అందుకోసమే మన భారతదేశం రీసెంట్గా, ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 19th November 2015 ఏం చెప్పింది అంటే, ఎవ్రీ ఇయర్ మనం 26 నవంబర్న కాన్స్టిట్యూషన్ డే, లేదా దాన్ని హిందీలో చెప్పుకోవాలంటే సంవిధాన్ దివస్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారనమాట. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారండి, కాన్స్టిట్యూషన్ డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పేసి అంటారు. ఓకేనా, అంటే మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే తయారైందో ఆ డేనే కాన్స్టిట్యూషన్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, విచ్ ఇస్ 26 నవంబర్. అండ్ ఎందుకు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అంటే దాని వెనకాల స్టోరీ కూడా చెప్తారండి. ఓకే, సో దీనికన్నా ముందు, ఆ స్టోరీ చెప్పే ముందు, మనం ఇంతసేపు ఈ ప్రియంబుల్ అని చెప్పేసి మొత్తుకున్నాము. అసలు ఈ ప్రియంబుల్ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం అంటే, అసలు ఈ ప్రియంబుల్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే అమెరికా వాళ్ళు. ఓకేనా, అండ్ అమెరికా వాళ్ళు ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కంట్రీస్ వీటిని అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టినాయి, ఇంక్లూడింగ్ ఇండియా కూడా. అంటే సింపుల్గా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారండి, ద ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ అని చెప్పేసి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆస్ట్రేలియా అని, యుఎస్ఏ, యూకే, రష్యా అని చెప్పేసి ఇచ్చారనుకోండి. యుఎస్ఏ నుంచి మనం తీసుకున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ మెన్ బై ప్రియంబుల్ అనే క్వశ్చన్ అందరిలో వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాము, మన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి బుక్కి కూడా ఒక ప్రీఫేస్ అనే ఒక పేపర్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మన రాజ్యాంగం లేదా మన కాన్స్టిట్యూషన్కి కూడా ప్రీఫేస్ ఈజ్ ఆర్ ప్రియంబుల్. ఓకేనా, ద టర్మ్ ప్రియంబుల్ రిఫర్స్ టు ద ఇంట్రడక్షన్ ఆర్ ప్రీఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే ఇట్ కంటైన్స్ ద సమ్మరీ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకేనా, అంటే మన రాజ్యాంగంలో ఉన్న సమ్మరీ లేదా జిస్ట్ లేదా రాజ్యాంగం యొక్క ఎసెన్స్ అంతా కూడా మనకి ఈ యొక్క ప్రియంబుల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అందుకే ఏం చెప్పారు మనకి, ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ ఎన్ఏ ఫాల్కివాలా గారు ఏం చెప్పారు అంటే, మన ప్రియంబుల్ అనేది ఒక ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నారు. అంటే మనం రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో, ఓకేనా, మన కాన్స్టిట్యూషన్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంటామండి. ఓకేనా, జాబ్ చేసేవాళ్ళు ఆ కంపెనీకి వెళ్ళాలంటే ఏం చేస్తారు, ఆ కంపెనీ యొక్క ఐడెంటిటీ కార్డ్ చూపిస్తారు, అంటే ఐ బిలాంగ్ టు దిస్ కంపెనీ అని చెప్పేసి. ఇన్ ద సేమ్ వే మన రాజ్యాంగానికి లేదా మన కాన్స్టిట్యూషన్కి ఒక ఐడెంటిటీ కార్డ్ ఏదండి అంటే ప్రియంబుల్. ఓకేనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. మన ప్రియంబుల్ అనేది మన కాన్స్టిట్యూషన్కి ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది అని చెప్పేసి ఎవరు చెప్పారు అని చెప్పేసి అన్నారు, ఎన్ఏ ఫాల్కివాలా అనే పర్సన్ చెప్పారనమాట. నెక్స్ట్, కేఎం మున్షి గారు ఏం చెప్పారు తెలుసా, ప్రియంబుల్ అనేది ఒక పొలిటికల్ హోరోస్కోప్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే మన రాజ్యాంగానికి ఒక హోరోస్కోప్ లాంటిది అని చెప్పేసి చెప్పారు. అంటే హోరోస్కోప్ అంటే ఏంటి, మనకి ఇక్కడ జాతకం. ఓకేనా, అయితే మన కాన్స్టిట్యూషన్కి ఒక పొలిటికల్ హోరోస్కోప్ లాంటిది ఈ ప్రియంబుల్ అని చెప్పేసి చెప్పారనమాట. ఓకేనా, నెక్స్ట్, సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు, ఓకేనా, ఆల్రెడీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్. ఆయన ఏం చెప్పారంటే, ద ప్రియంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్రెసెస్ వాట్ వీ హ్యాడ్ థాట్ ఆర్ డ్రీమ్డ్ ఫర్ సో లాంగ్, అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఊహించుకొని కలలు కన్నదంతా కూడా మనకి ఈ ప్రియంబుల్ రూపంలో కనిపిస్తుంది అని చెప్పేసి ఆయన ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇప్పటివరకు మనం ఏమేమి కవర్ చేసుకున్నాం ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటే, ప్రియంబుల్ దేంతో స్టార్ట్ అవుతుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఈ ఆర్డర్ అడుగుతారు, ఈ ఆర్డర్లో ఉన్న పదాలు మనకి ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు అని చెప్పేసి అడుగుతారు. ఓకేనా, ఇక్కడ ఇంటిగ్రిటీ అనే పదం, ఓకేనా, అది నేను క్వశ్చన్లో చూపిస్తానండి. ఓకేనా, అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నారు, అంటే కేవలం ఈ ఫస్ట్ పదం మాత్రమే మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉంది. నెక్స్ట్, ఈ సోషలిస్ట్ సెక్యులర్ అనేది అమెండ్మెంట్ చేసిన తర్వాత
యాడ్ అయిందనమాట. ఈ రెండు కూడా మనకి ఒక క్వశ్చన్ రూపంలో అడుగుతారు. తర్వాత ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, నెక్స్ట్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఎక్కడి నుంచి తీసుకున్నాం అని చెప్పేసి అడుగుతారు. ఇదే కాకుండా ఈ లిబర్టీలో ఉన్న అంశాలు ఉన్నాయి చూసారా, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ అని చెప్పేసి ఉన్నాయి. ఇంకొక కొత్త పదం ఇస్తారండి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ లిబర్టీ ఆఫ్ ఏదన్నా ఒక కొత్త పదం ఇచ్చేసి, అంటే ఈ 4 ఆప్షన్లో పెడతారు. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్ అండ్ ఇంకోటి ఏదన్నా పెట్టారనుకోండి ఆప్షన్లో, మనకి అది ఎలిమినేట్ చేసేలాగా ఉండాలి. అంటే మనకి లిబర్టీలో ఏమున్నాయో కూడా మనకి తెలియాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెటర్నిటీ అంటే ఏంటి, నథింగ్ బట్ బ్రదర్హుడ్ అనమాట. సో దీంట్లో ఈ ఇంటిగ్రిటీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఈ 3 కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ ఒక 3 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ 3 క్వశ్చన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుందామండి. బేసిక్గా ప్రియంబుల్ అనేది మనకి అసలు ఎవరు మూవ్ చేశారు, అసలు మనకి ఒక ప్రియంబుల్ కావాలి అనే ఒక ఐడియా ఎవరు ఇచ్చారు అంటే మనకి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 13th December 1946న. ఓకేనా. మనకి ఇదే 1946లో ఏం జరిగిందండి, మనకి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయిందని చెప్పుకున్నాం. ఆ ఫామ్ అయిన తర్వాత నెహ్రూ గారు ఊరికే ఊరుకున్నారా అంటే ఈయన ఒక డ్రాఫ్ట్ చేశారనమాట. డ్రాఫ్ట్ చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి మూవ్ చేశారు. దాన్నే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అని చెప్పేసి అంటాం. ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ఏం చెప్తుంది అంటే ఇట్ డిఫైన్డ్ ద బేసిక్ గోల్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే అసలు మనం రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక బేసిక్ గోల్ లేదా ఒక పర్పస్ అనేది కావాలి. అండ్ మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ఒక గైడింగ్ ప్రిన్సిపల్ లాగా అవ్వాలి అని చెప్పేసి ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 13th December ఈ ఇయర్ అడిగారండి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఇయర్ అడిగారు. ఇదొక క్వశ్చన్ మూవ్ చేశారు. అది యునానిమస్లీ. ఓకేనా. మీరు ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో 2 పదాలు వింటూ ఉంటారు, యునానిమస్లీ, ఎనానిమస్లీ అని వింటూ ఉంటారు. ఓకేనా. ఎనానిమస్లీ అంటే ఏంటి, సీక్రెట్గా. యునానిమస్లీ అంటే ఏంటి, అందరూ ఏకీభవించడం అనమాట. అందరూ అంటే ఎవరు కూడా నో చెప్పుకోకుండా అందరూ ఎస్ చెప్తే దాన్ని యునానిమస్లీ అంటారు. సో యునానిమస్లీ ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుందనమాట. ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనే దాన్ని అడాప్ట్ చేసుకుంటే ఇదే ప్రియంబుల్ అయింది ఆన్ 22nd January 1947. ఓకేనా. అంటే 13th December 1946లో మూవ్ చేస్తే ఇమీడియట్గా డిసెంబర్ తర్వాత జనవరి వస్తుంది కండి. జనవరి 1947 22nd January కల్లా ఇది ప్రియంబుల్ అయిందనమాట మనకి. ఓకేనా. సో దీంట్లో ఏమేమి క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి మనకి అంటే మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మన ప్రియంబుల్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అనే క్వశ్చన్ వస్తుంది. దట్ ఈస్ 22nd January 1947. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఎప్పుడు మూవ్ చేశారు అంటే 13 December 1946. ఓకేనా. నెక్స్ట్ ద ప్రియంబుల్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ బేస్డ్ ఆన్ అని చెప్పేసి మనకి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అని చెప్పేసి ఇస్తారు. ఇంకొక 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు. బట్ మనం దీన్ని ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రియంబుల్. ఓకేనా. మన భారత రాజ్యాంగంలో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ద సోర్స్ ఆఫ్ అథారిటీ. మనకు అందుకే ఫస్ట్ ఇదే రాశారు కదండి. మన రాజ్యాంగంలో మన ఉన్న ప్రియంబుల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాశారు కదా. అంటే ఏంటి, ద అల్టిమేట్ అథారిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నారు అనమాట. ఓకేనా. ద మెయిన్ సోర్స్ ఆఫ్ అథారిటీ లైస్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా లేదా సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవాలి. ఓకేనా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆర్ కాంపోనెంట్ ఏంటి, నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ ఏంటి మనకి ఇక్కడ, సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. వీటి యొక్క మీనింగ్స్ కూడా మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. అండ్ ఇంకా డీటెయిల్గా కావాలంటే మనకి చెప్పుకోవచ్చు కానీ అందరికీ బోర్ కొడుతుందండి. అండ్ ఆబ్జెక్టివ్స్ కూడా మనం చూసుకున్నాం, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని చెప్పేసి. అండ్ డేట్ ఆఫ్ అడాప్షన్ కూడా చూసుకున్నాం, 26 November 1949న అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాన్నే కాన్స్టిట్యూషన్ డే అని మనం పిలుచుకుంటున్నాం. అయితే ఎందుకు మనము 26 November 1949కి కంప్లీట్ అయినప్పటికీ కూడా ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 26th January 1950. ఓకేనా. అంటే మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదండి.
మన కాన్స్టిట్యూషన్ తయారైనప్పటికీ కూడా దీన్ని పోస్ట్పోన్ చేసుకున్నాము. ఎక్కడికి పోస్ట్పోన్ చేసుకున్నాము? 26 జనవరి 1950కి పోస్ట్పోన్ చేసుకొని ద రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు అంటే అదే 26 జనవరి 1930న, ఓకేనా, 1930 అప్పుడు ఏం జరిగింది అంటే మన వాళ్ళు అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు అంటే మాకు పూర్ణ స్వరాజ్ కావాలి, కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ టైం డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో టు కమోమరేట్ ద 1930 డిక్లరేషన్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ లేదా కంప్లీట్ ఇండిపెండెన్స్ బై ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అది మనం గుర్తు తెచ్చుకొని లేదా కమోమరేట్ చేయడానికి 26 జనవరి 1930కి పోస్ట్ పోన్ చేసామన్నమాట. ఎందుకు ఈ డేట్ అంటే మనకి వి రిజెక్టెడ్ ద డొమినియన్ స్టేటస్. మాకు బ్రిటిషర్స్ ఇచ్చిన డొమినియన్ స్టేటస్ వద్దు, మాకు సెల్ఫ్ రూల్, మేము ఇండిపెండెంట్గా సెల్ఫ్ రూల్ చేసుకుంటామని చెప్పేసి మన వాళ్ళు అడగడం జరిగింది. కాబట్టి 26 జనవరి 1949కి మనకి కన్ఫ్యూజ్ చేయడానికి 2 క్వశ్చన్స్ వస్తాయండి ఎగ్జామ్లో. మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది అని అడుగుతారు, ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అని అడుగుతారు. బోత్ ఆర్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఎప్పుడు కంప్లీట్ అయింది అంటే 26 మనకి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి, ఓకేనా. 26 డే ఆఫ్ నవంబర్ 1949. ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అంటే 26 జనవరి 1950, ఓకేనా. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ ఫామ్ అయింది మనకి, రైట్. సో ప్రియంబుల్కి సంబంధించిన కొన్ని కేసెస్ ఉన్నాయండి. మనం ఇప్పుడు ప్రియంబుల్ అని మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాము, రాజ్యాంగం అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఈ రాజ్యాంగానికి ఒక ప్రీఫేస్ ఇస్ దిస్ ప్రియంబుల్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే ఈ ప్రియంబుల్ అనేది అసలు మన రాజ్యాంగంలో ఒక పార్టా కాదా అనే డౌట్లు మనకు వస్తూ ఉంటాయి యూజువల్లీ. అదే డౌట్లు ఎప్పుడో వచ్చినాయి. ఎప్పుడు అంటే బేరుబరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1960లో ఒక డౌట్ వచ్చిందనమాట. అసలు ప్రియంబుల్ అనేది మన కాన్స్టిట్యూషన్లో పార్టా కాదా అనేది డౌట్ వస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అండి మనకి, ప్రియంబుల్ అనేది మన కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగంలో పార్ట్ కాదు అని చెప్పేసి చెప్పింది. ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఇంకా ద ప్రియంబుల్ షోస్ ద జనరల్ పర్పసెస్ బిహైండ్ సెవరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ దస్ ఎ కీ టు ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పింది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఇది ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అన్నానో తర్వాత మీకు తెలుస్తుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మన ప్రియంబుల్ అనేది రాజ్యాంగంలో ఒక పార్ట్ కాదు, కాకపోతే ఇట్ ఈస్ ఏ కీ టు ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మన రాజ్యాంగం తయారు చేసిన మేకర్స్ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క మైండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట, ఓకేనా. వాళ్ళ మైండ్స్ ఇక్కడ రాజ్యాంగం రూపంలో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. కానీ తర్వాత అరే మేము చాలా పెద్ద తప్పు చేశాము, ప్రియంబుల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పారు కదండి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973లో మనకి సుప్రీంకోర్టు రిజెక్టెడ్ ద ఎర్లియర్ ఒపీనియన్, ఓకేనా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, మేము ప్రీవియస్గా పొరపాటు చేశాము. ఒక నిమిషం అండి, పెన్ ఇబ్బంది పెడుతుంది. ఎస్, Supreme Court rejected the earlier opinion and held that preamble is a part of the constitution. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు, 100కి 100% అడుగుతారు ప్రియంబుల్ కేసెస్ మీద. ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రియంబుల్ మన కాన్స్టిట్యూషన్లో పార్ట్ కాదు అని చెప్పింది అంటారు, బెరూబరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రియంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నారు అంటే కేశవనంద భారతి కేస్, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అండి ఇది, ఓకే. నెక్స్ట్ మనకి ఎల్ఐసి ఇండియా కేస్ 1995లో కూడా సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పింది ప్రియంబుల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే మన రాజ్యాంగంలో ఇది కూడా ఇంటిగ్రేట్ అయిపోయి ఉంది అని చెప్పేసి చెప్పింది అన్నమాట, రైట్. అయితే 2 థింగ్స్ మనం ఇక్కడ గమనించాలి. ఏంటి అంటే ద ప్రియంబుల్ ఈజ్ నైదర్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ టు లెజిస్లేచర్ నార్ ఏ ప్రొహిబిషన్ అపాన్ ద పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్. అంటే ఈ ప్రియంబుల్ నుంచి మనకి ఎటువంటి పవర్స్ అనేవి లేవండి, ఓకేనంటే. అంటే లెజిస్లేచర్కి కానీ మనకి పవర్ ఇవ్వలేము, లేకపోతే అక్కడి నుంచి ఏదైనా పవర్ తీసేయడం కానీ అలాంటివి ఏం జరగదు, ఓకే. ఇట్ ఈస్ నైదర్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ టు లెజిస్లేచర్ నార్ ఏ ప్రొహిబిషన్ అపాన్ ద పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్.
ఇట్ ఈస్ నాన్ జస్టిషియబుల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మన ప్రియంబుల్ అనేది నాన్ జస్టిషియబుల్, అంటే మీకు ఏదైనా ప్రియంబుల్ తరపున అన్యాయం జరిగిందని చెప్పేసి కోర్టులకు వెళ్ళలేరు. అదే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన మీకు ఏదైనా అన్యాయం జరిగింది అనుకోండి, మీరు డైరెక్ట్గా సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 32 అండ్ హైకోర్టుకి వెళ్ళొచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 226 అనమాట. ఓకేనా, ఇది వేరు. ఇది మన ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ కాబట్టి. బట్ ద ప్రియంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్, దట్ ఈస్ ఇట్స్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకేనా, మనకి కోర్టుకు వెళ్ళినా కానీ ఎవరు ఏం చేయలేరు అన్నమాట. రైట్. అయితే ఇప్పుడు మన రాజ్యాంగం ఉందండి, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? అబౌట్ మనకు అప్పుడు 395 ఆర్టికల్స్ ఉన్నాయి. దాన్నే 22 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. మనకి 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అబౌట్ 470 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకేనా, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎందుకు పెరిగినాయి? మనందరికీ డౌట్ రావాలి కదా, ఎందుకు పెరిగినాయి అని చెప్పేసి డౌట్ రావాలి. ఎందుకు అంటే మన రాజ్యాంగాన్ని మనము ఆర్టికల్ 368 ప్రకారంగా అమెండ్ చేయొచ్చు అనమాట, అంటే సవరించవచ్చు. అంటే ఇప్పుడు అప్పట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాజ్యాంగం ఎప్పుడండి 1950 టైం కల్లా మనకి ఫోర్స్లోకి వచ్చింది. అప్పట్లో ఉన్న జనాలు, అప్పట్లో ఉన్న మైండ్ సెట్స్కి తగ్గట్టుగా అంటే వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఇప్పుడు ఏంటి అంటే మన పాపులేషన్ పెరిగింది, ఇండియా ఇస్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ, అండ్ మనకి తగ్గట్టుగా అంటే ఇప్పుడు ఉన్న అడ్వాన్స్మెంట్కి తగ్గట్టుగా మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వచ్చాం. అంటే ఒక రాజ్యాంగాన్ని సవరించడం లేదా ఒక కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడం అంటే అర్థం ఏంటి అంటే మనకి ఉన్న దాంట్లో ఏదైనా యాడ్ చేయడం, లేదా అంటే ఉన్నదానికి ఏదైనా యాడ్ చేయడం, లేదా ఆల్రెడీ ఉన్న దాంట్లో నుంచి ఏదైనా రిమూవ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ చేయడానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన ప్రియంబుల్ ఇప్పటి వరకు ఒకసారి అమెండ్ చేసాం. ఆ అమెండ్మెంట్లో మనం ఆల్రెడీ ఇందాక చూసుకున్నాం, మనకి సోవరిన్ అనే పదం ఉంది, దాని పక్కన ఒక 2 యాడ్ అయినాయి, సోషలిస్ట్ అండ్ సెక్యులర్. అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీలో యూనిటీ మాత్రమే ఇనీషియల్గా ఉంది, ఇంటిగ్రిటీ లేదు. కాబట్టి ఈ 3 పదాలు మనకి 1976లో 42సారి మన కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసినప్పుడు లేదా మన రాజ్యాంగాన్ని సవరించినప్పుడు యాడ్ చేసామన్నమాట. మరి డిలీషన్కి ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా అంటే మనము మన ఫండమెంటల్ రైట్స్ దగ్గర చూసుకోవచ్చు. మనకి రైట్ టు ప్రాపర్టీ అని ఆర్టికల్ 31లో ఉండేదండి. ఆర్టికల్ 31లో ఉన్న రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో అది 44th, దీని తర్వాత 43rd అండ్ అలాగే 44 ఉంటుంది కదండి. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978 ప్రకారంగా మనం దాన్ని తీసేయడం జరిగిందనమాట. కానీ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పారు. ఇది ఎగ్జాంపుల్. అంటే మన రాజ్యాంగాన్ని సవరించవచ్చు, మనం అమెండ్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే ప్రియంబుల్ని కూడా మనం అమెండ్ చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించి కూడా కేసెస్ ఉన్నాయి, అసలు అమెండ్ చేయొచ్చా లేదా అని, అది మనం నెక్స్ట్ చదువుకుందాము. అయితే ఇప్పటివరకు ఒకసారి మన ప్రియంబుల్ని అమెండ్ చేసాం, గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ టైమ్స్ ద ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్ అంటే కేవలం ఒకసారే. ఆ అమెండ్మెంట్ చేసిన తర్వాత యాడ్ అయిన పదాలు ఏంటి అంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. అది కూడా ఇది ఇంపార్టెంట్ మనకి ఇయర్. ఓకేనా, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ 1976 అనే ఇయర్ ఇంపార్టెంట్. లేదా ఏ అమెండ్మెంట్ ద్వారా అంటే మనకి 42nd మనకి అక్కడ ఇస్తారు, 42nd అమెండ్మెంటా 44th అమెండ్మెంటా ఇంకేదన్నా 2 యాడ్ చేస్తారనమాట. మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, 42nd అమెండ్మెంట్ మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, క్వశ్చన్స్ చూద్దాం. కొన్ని మనకి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ చూపిస్తాను, అండ్ యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ మీరే ఆన్సర్ చేస్తారు ఇప్పుడు అన్ని. ఓకేనా, ఐ వాంట్ యూ ఆల్ టు బి యాక్టివ్ అండి. మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నెంబర్ 1 అని పెట్టండి. దిస్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. ద ఐడియా ఆఫ్ ప్రియంబుల్ హ్యాస్ బీన్ బారోడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అని చెప్పేసి మీరు 1 పెట్టేసి ఆన్సర్ చేయండి. ఓకేనా, ఇది సెకండ్ క్వశ్చన్. ద ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిగిన్స్ విత్ అని చెప్పేసి మనకి సెకండ్ క్వశ్చన్ అనమాట. నేను ఇందా చెప్పానుగా, ఐ ద సిటిజన్ ఆఫ్ ఇండియా, వి ద పీపుల్ ఆఫ్ ఇండియానా, యూ ద సిటిజన్ ఆఫ్ ఇండియా, యూ ద పీపుల్ ఆఫ్ ఇండియానా, ఆన్సర్ చేయండి. థర్డ్ వన్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ వర్ యాడెడ్ టు ద ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 అనేది సిడిఎస్ అంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగారు. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, ఫ్రెటర్నిటీ, ఈ 4 ఏది యాడ్ చేశారో మీరు కింద ఆన్సర్ చేయండి. ఓకేనా, దిస్ ఈజ్ 4th క్వశ్చన్.
in which case did the Supreme Court first declare that preamble is not a part of the constitution? ఓకేనా, ఇది కూడా మీరు ఆన్సర్ చేయండి కింద. ఇప్పుడు యూపీఎస్సీ క్వశ్చన్స్. యూపీఎస్సీ 2017లో 2 క్వశ్చన్స్ అడిగారండి. ఏంటివి అవి? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ నాట్ ఎంబడీడ్ ఇన్ ద ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? అంటే మన భారత రాజ్యాంగంలో ఉన్న ప్రియంబుల్లో ఏవి లేవు అని చెప్పేసి అంటున్నారు. లిబర్టీ, నేను చెప్పాను కదండి ఇందాక, లిబర్టీస్ గురించి కూడా క్వశ్చన్ అడుగుతారు అని చెప్పేసి. లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్, ఎకనామిక్ లిబర్టీ. ఈ 4 ఏది లేదో మీరు ఆన్సర్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 5 అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. వెరీ ఈజీ అండి అది. ద మైండ్స్ ఆఫ్ ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఆల్రెడీ ఇందాక ఒక కేసులో డిస్కస్ చేసుకున్నాం మనం. ఓకేనా, సో దీని ఆన్సర్ వెరీ ఈజీ, ట్రై చేయండి 6 అని పెట్టేసి. నెక్స్ట్ 7th చూడండి. వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ ఇండియా ఆన్ 26 January 1950? సో 26 January 1950కి మనకి ఈ క్వశ్చన్ చూడగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. దీనికి స్టార్ మార్క్ పెడుతున్నా, ఎందుకంటే మన వాళ్ళు క్వశ్చన్ చూసి ఇమీడియట్గా ఓకే సార్ ఆ రోజు క్లాస్లో ఆర్డర్ గుర్తుపెట్టుకోమన్నారు కాబట్టి సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నారు కాబట్టి ఇదే ఆన్సర్ అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. బట్ మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మాత్రమే దీని ఆన్సర్. ఎందుకు అంటే ఆల్రెడీ నేను అందుకే స్టార్టింగే 2 ఇమేజెస్ చూపించాను మీకు. అవునా, భారత రాజ్యాంగం 26 January 1950 నాటికి తయారైనప్పుడు మన ప్రియంబుల్లో ఈ పదాలు మాత్రమే ఉన్నాయి. 1950 నాటికి. 1976 ఎక్కడ, 1950 ఎక్కడ? ఓకేనా, 1950 తర్వాత 1960, 1970 అండ్ ఇంకొక ఎక్స్ట్రా 6 years అయినాయి ఇక్కడ మనకి. అంటే ఆఫ్టర్ 26 years మన ప్రియంబుల్ని మనం అమెండ్మెంట్ చేసిన తర్వాత మనము ఈ సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు యాడ్ చేసాము అండ్ ఇంటిగ్రిటీ అనే పదం యాడ్ చేసాం. అప్పటి వరకు కూడా మన కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటండి మనకి అంటే కేవలం సోవరెన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ మాత్రమే అకార్డింగ్ టు 26 January 1950. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఎస్. తెలుగులో కావాలి అనుకుంటే మీరు రాజ్యాంగము ఇక్కడ చదువుకోవచ్చండి. భారతదేశ ప్రజల మేము అని చెప్పేసి రిమైనింగ్ మనకి మ్యాటర్ ఇచ్చారు. సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, దాని తర్వాత మనకి ఎకనామిక్ రిలేటెడ్గా ఇక్కడ ఇచ్చారు చూడండి, స్వేచ్ఛత. ఓకేనా, ఇలా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇది తెలుగులో, బట్ ఐ రిక్వెస్ట్ యూ టు రీడ్ ద ఇంగ్లీష్ వర్షనే మీరు చదువుకుంటే బెటర్ అనమాట. ఓకేనా, సో ఈ వీడియో తయారు చేయడానికి అయితే చాలా అంటే చాలా టైం పడుతుందండి. బికాస్ పీపీటీస్ తయారు చేయడానికి లిటరలీ ఒక డే వేస్ట్ అయిపోతుంది మాకు. ఎందుకంటే యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా వెతికి తీసుకొచ్చి పెట్టాలి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకొచ్చి పెట్టాలి. కాబట్టి మీరు యాక్టివ్గా ఉన్నారు అనుకుంటే డైలీ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ వస్తాయండి. అండ్ కింద కూడా మీరు కమెంట్ చేయండి. ఇప్పుడు మీరు కమెంట్ చేయడం వల్ల మాకు ఏం డబ్బులు ఏం రావు కదండి. మీరు సార్ కంటిన్యూ చేయండి అనో, లేకపోతే మీరు ఆన్సర్స్ కమెంట్ చేయడమో, లేకపోతే వీడియో లైక్ చేస్తూ ఉంటే అరే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారనే మాకు ఒక బేసిక్ ఐడియా వస్తేనే మేము కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలం అన్నమాట. ఓకేనా, సో ఇంకా మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా నేను చెప్పే వీడియోస్ అన్నీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా దిగిపోతాయండి ఫర్ ష్యూర్. నేను మీ నుంచి చేసేది ఏంటి అంటే మీరు యాక్టివ్గా ఉండాలి. మీరు ఒక నోట్స్ పెట్టుకోండి అండ్ కింద కమెంట్ సెక్షన్లో మీరు యాక్టివ్గా కమెంట్ చేసి వీడియో మొత్తాన్ని చూడండి, స్కిప్ చేయకండి. ఇది నేను మీకోసం చెప్పే వీడియో అండి. ఓకేనా, ఐఎమ్ ఆల్రెడీ సెటిల్ ఇన్ మై ఎడ్యుకేషనల్ ఫీల్డ్. ఓకేనా, ఐ హ్యావ్ అన్ అకాడమీ అండ్ ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ విఐపిఐఎస్ అకాడమీ. నేను ఒక సర్వీస్ ఆల్రెడీ చేస్తున్నా జనాలకి. ఓకేనా, దిస్ ఈజ్ మై డ్యూటీ. మీ డ్యూటీ అంటే మీరు క్లాసెస్ అంతా కూడా ప్రాపర్గా విని నోట్ మేకింగ్ చేసుకొని ఎగ్జామ్లో పర్ఫామ్ చేయడం మీ డ్యూటీ. ఓకేనా, సో విష్ యూ ఆల్ ద బెస్ట్. Part 2 రాబోతుంది రేపు. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.